మ్యారేజ్ ఎలా ఉందన్న? మామూలుగా లేదు, సూపర్ డూపర్ హిట్ అండి. అసలు అమ్మన్న గారు కొట్టిన మ్యూజిక్ కి థియేటర్ లో అన్ని బాక్సులు కంప్లైంట్లు వచ్చేసినాయి. పూనకాల నరాలు తెగిపోతున్నాయి నిజంగా చెప్పాలంటే. అసలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఆ బీజిఎంస్, ఫైట్ సీన్లు, డైలాగులు, అసలు సాంగ్స్ నిజంగా హీరోయిన్ కి పాపం దెబ్బడి అయిపోయింది. క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇవన్నీ కూడా అసలు చాలా ఇంట్రెస్ట్ గా తీసాడు. అసలు గేమ్ చేంజర్ కన్నా బాగుందా? అసలు గేమ్ చేంజర్ గురించి మాట్లాడద్దా, ఏ సినిమా ఆ సినిమా. సో ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు నట విశ్వరూపం అండి నిజంగా. సినిమా డాన్సులు కానీ ఫైట్స్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటారు, కానీ ఈయన వెరైటీగా మ్యాగీ చేస్తూ ఫైట్లు చేస్తున్నాడు. అసలు ఆ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి అసలు ఎదుర్కొని అవసరం లేదు, సూపర్ సూపర్ హిట్ అండి, మాస్ హిట్. ఈ సంక్రాంతి బాలేదేనా? ఈ సంక్రాంతి బాలే తీసుకెళ్లిపోయాడు అండి. అసలు తీసుకెళ్లిపోయాడు, అమ్మన్న గారు తీసుకెళ్లిపోయారు. అసలు ఐమాక్స్ లో బాక్సులు షేక్ అవుతున్నాయంటే కొంచెం అటు ఇటుగా ఉన్న థియేటర్కి కొంచెం కష్టమే. ఎందుకంటే అసలు బీజిఎంకి చాలా గూస్ బంప్స్ వచ్చినాయండి. ప్రతి సీను కూడా కథ బాగుంది. ఒక అమ్మాయి బాలయ్య బాబు గారు సినిమాలో ఒక చిన్న పాప ఉంటుంది, హిట్టే. ఎందుకంటే ఆ కథలో వెళ్ళిపోతుంది, కథ వెతుక్కోక్కలే. బాలయ్య బాబు గారి పక్కన చిన్న పాప కథ ఆటోమేటిక్ గా పుట్టేస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 60 సంవత్సరాల ఏజ్ లో బాలయ్య డాన్స్ ఎలా ఉంది? ఎవరు చెప్పారు 60 సంవత్సరాలు? ఆయన దగ్గర కథ అవసరంలే, డాన్స్ లో సీత ఆటోమేటిక్ గా ఎంగ అయిపోతాడు. చాలా బాగుందండి. అసలు ఎక్కడ మైనస్లు కానీ ల్యాగ్ కానీ ఏమీ లేదు. బాబీ గారు దగ్గరుండి పర్ఫెక్ట్ గా చేయించారు. బాబీ డాన్స్ ఎలా అనిపించింది? బాబీ గారు అండ్ శేఖర్ మాస్టర్ గారు చిన్న బిట్ ఉంటుంది, చిన్న గెస్ట్ లాగా. వాళ్ళు పక్కన పెడదాం, సినిమా గురించి మాట్లాడారు. కొంతమంది కావాలని బాలేదంటున్నారు సార్. బాలేదంటున్నారు. బాలేదంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ కోట రేసి గుర్తేస్తారు ఎక్కడొక్కడ. రాదు.